హలో పోలీస్ స్పీకింగ్. అచ్చా అల్లుడు అమ్మాయి వచ్చిండ్రు అడిగి వచ్చారు. ఫోన్ మర్చిపోయింది, అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగే. హైదరాబాద్ నుంచి మీ డాడీ ఫోన్ చేశాడు. హలో డాడీ, హౌ ఆర్ యు? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? స్వప్న ఫోన్ లో మాట్లాడుతుంది. నేను అడుగుతుంది ఇప్పుడేం జరుగుతుందో కాదు, నేను వచ్చేసరికి ఏం జరుగుతుందని. ఓ అదా, తనకి మెడ మీద ముళ్ళు గుచ్చుకుంటే నేను నా పంటితో ముళ్ళు తీస్తున్నా. అబ్బా, మెడ మీద ముళ్ళు గుచ్చుకుంటే పంటితో లాగి తీస్తున్నావా? చేతులతో తెచ్చుగా, చేతులతో నడుము పట్టుకున్నానుగా. కరెక్టే. నడుమెందుకు పట్టుకున్నావు? ముళ్ళు తీసేటప్పుడు నొప్పి తట్టుకోలేక పారిపోతుందని గట్టిగా పట్టుకున్నా. అయినా మెడ మీద ముళ్ళు ఎలా గుచ్చుకుంది? గులాబీ పెట్టుకుంటే గుచ్చుకుంది. మరి తలలో గులాబీ లేదు? పెట్టుకోలేదు కదా. మరి పెట్టుకుంటే గుచ్చుకున్నాను. గుచ్చుకుందని తీసి పడేసాం కదా. ఇదిగో ఇవన్నీ కాదు. అసలు నువ్వు ఆ అమ్మాయి నడుము పట్టుకోవడం ఏం బాగలేదు. నేను చూసినప్పుడు సరిపోయింది. అదే అజయ్ చూస్తుంటే పాప ఎంత ఫీల్ అయ్యేవాడు. ఏం ఫీల్ అవడు? ఎంత ఫీల్ అవడు? అన్న ఇది విశాల హృదయం కాబట్టి. డాడీ నీతో మాట్లాడతారంట. చెప్పండి మామయ్య. నిన్న పొద్దున్న వచ్చాను మామయ్య. పర్లేదు మామయ్య. మీరు భోజనం చేశారు మామయ్య? టాబ్లెట్లు వేసుకోండి మామయ్య. ఉంటాను మామయ్య. సరే, అలాగే బ్యాంకులో డబ్బులు వేసాను మామయ్య. కేపీ నువ్వు మామయ్య అంటున్నావేంటి? మామగారు మామయ్యని పిలవక అన్నయ్యని పిలుస్తారా? కేపీ అల్లుడు అజయ్ కదా. అవును అజయ్. మరి నువ్వెలా అల్లుడు అవుతావు? కేపీ కూతురు నేను చేసుకుంటాను కదా. కేపీ కూతురు ఈఎంఐ కదా. అవును ఈఎంఐ. ఈఎంఐ చేసుకుని అజయ్ కదా. అవును అజయ్. బాబోయ్, నన్ను టోటల్ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఏం కన్ఫ్యూజన్ లేదు. ఏదో కన్ఫ్యూషన్ ఉందని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంతే. బయలుదేరు బయలుదేరు. అటు కాదు ఇటు వెళ్ళు. వెళ్తాను. ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు. డౌట్ వచ్చే క్వశ్చన్ లేక ఆన్సర్లు వేస్తారా? బ్యాంకాక్ లో నీ ఒళ్ళో పడుకుని ఇలా ఖర్జూరాలు తింటుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఖర్జూరాలే తినాలనిపిస్తుందా? ఇంకేం తినాలనిపించట్లేదా? ఈడేదో చేస్తున్నాడు, ఎందుకైనా మంచిది ఈడితో జాగ్రత్తగా ఉండమని అజయ్ గారితో చెప్తే బెటర్. సూపర్ ఐడియా వచ్చింది. వత్తరా. కలుపుకుంటున్నా డైరెక్ట్ గా వచ్చాడేనా? కామన్ సెన్స్ లేదా? నా కామన్ సెన్స్ సరే, మీరు చేస్తున్న పని ఏంటి? అంటే అది ఆయన కంట్లో నలక పడితే నాలుగుతో అంతే. అక్కడేమో ముళ్ళు పంటితో తీశాడు, ఇక్కడేమో నలక నాలుకతో తీస్తుంది. కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం కావట్లేదు. కానీ ఏదో ఏంటి నీలో నువ్వు కొనుక్కుంటున్నావు? కొనుక్కోవడం ఏంటి కొనుక్కోవడం? మీ ఇద్దరిని నేను చూసినప్పుడు సరిపోయింది. అదే కళ్యాణ్ చూసుంటే పాప ఎంత ఫీల్ అయ్యేవాడు. ఏమీ ఫీల్ అవడు. ఎంత ఫీల్ అవ్వడు? మా తమ్ముడిది విశాల హృదయం. ఇద్దరు ఒకే పంతుల దగ్గర పాఠాలు నేర్చుకున్నారా? బట్టి పట్టినట్టు ఒకటే చదువుతున్నారు. మాకు కొంచెం పని ఉంది, ముందు బయటకు వెళ్ళు. వెళ్తాంలే. గెట్ అవుట్. వస్తారండి. ఈ అమ్మాయిని ఆడు చేసుకోవాలి, ఆ అమ్మాయిని ఈడు చేసుకోవాలి. కానీ ఈ అమ్మాయిని ఈడుగోకుతున్నాడు, ఆ అమ్మాయిని ఆడుగోకుతున్నాడు. అసలు ఎవరికి